హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీవీ రెసిపీస్. ఇవాళ నేను ఒక లంచ్ బాక్స్ రెసిపీ తోటి వచ్చేసాను. ఇదేంటంటే ఆల్ వెజిటేబుల్స్ వేసి ఇంకా కార్న్ తోటి, ఇప్పుడు సీజన్ కదా కార్న్ సీజన్, దాంతో నేను పులావ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బాస్మతి రైస్, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ నేను ఆ గ్లాస్ తోటి పెట్టుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. మనం చూపిస్తున్నవి అంటే ఇలాచీ, దాల్చిని, ఆకు, అవన్నీ ఫస్ట్గా పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ చేసుకొని మనం ముందుగా, ఇది రైస్ కుక్కర్ రెసిపీ, అందుకే రైస్ కుక్కర్. ఇదేంటి రైస్ కుక్కర్లో గ్లాస్ పెట్టాను అనుకుంటున్నారా? అది వామ్లో పడకుండా అలా హీట్ అవ్వడానికి కోసం అలా గ్లాస్ పెట్టాను. మనం ఇంకా కుక్కర్లోనే మొత్తం ప్రాసెస్ చేసుకోవచ్చు, స్టవ్ లేకున్నా కూడా ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి ఇలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ కూడా. సో అలా కొంచెం నెయ్యి ఇంకా ఆయిల్ రెండు మిక్స్ చేసేసాను. మీకు కావాలంటే ఓన్లీ ఆయిల్తో కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ కూడా వేసేస్తున్నాను, అంటే షాజీరా ఆకు, దాల్చిని, లవంగం ఇంకా ఇలాచీ ఇవన్నీ వేసేసి కొంచెం సేపు అవి ఫ్రై అవ్వనిద్దాం. ఆల్రెడీ హీట్ అయ్యి ఉంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇవి అయిపోయాక కొన్ని జీడిపప్పు అంటే కాజులు కూడా వేసి, దీంట్లో కాజులు అలా నెయ్యిలో నూనెలో ఫ్రై అయ్యాక చాలా టేస్టీగా అయిపోతాయి. ఇంకా మనం ముందుగానే దంచుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం దాంట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్, ఆలు, ఇంకా స్వీట్ కార్న్ ఉంటుంది కదా, మీకు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఉన్నవి నేను ఇవి యూజ్ చేశాను. సో మీరు ఎలా వేసుకున్నా చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. సో ఇంకా కొంచెం గరం మసాలా వేసాను, ఇది కూడా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా సోక్ చేసుకున్న బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంలో ఉన్న వాటర్ అన్నీ తీసేసి, దాన్ని బియ్యంని వేసి ఒక 2 మినిట్స్ అలా అంతా మసాలా ఆ బియ్యంకి పట్టేలా మనం ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నాక ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ ఇంకా యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, మనకి రైస్ కుక్కర్లో లేట్ అవ్వకుండా ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా ముందుగానే మనం ఒక గిన్నెలో నేను ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి వేడి చేసుకున్నాను. అలా వేడి వాటర్ పోయడం వల్ల మనకి 15 మినిట్స్లో రైస్ చాలా ఫాస్ట్గా, ఇంకా మెత్తగా కాకుండా పొడి పొడిగా కూడా చాలా బాగా అవుతుంది. ఇలా వేసుకొని మూత క్లోజ్ చేసుకోవడమే. మీ దగ్గర ఒకవేళ రైస్ కుక్కర్ లేదనుకోండి, ఇదే ప్రాసెస్ ప్రెషర్ కుక్కర్లో కూడా చేయొచ్చు. అలా ఒక 2 to 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా వామ్లో పడ్డాక మనం ఓపెన్ చేస్తే చూడండి ఎంత టేస్టీగా, చాలా చాలా మంచిగా ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేంటి, బాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలంటే వేడివేడిగా ఇలాగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లార్చి ఒక ప్లేట్లో చల్లార్చి కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు అస్సలు వదలకుండా బాక్స్ అంతా ఖాళీ చేసేసుకొని వచ్చేస్తారు. దీంట్లోకి నేను సైడ్కి ఒక రైతా కూడా చేశాను, అంటే కీరా ఇంకా ఆనియన్ వేసి. మా బాబుకి ఇలా చాలా ఇష్టం, సో నేను ఇలా యాడ్ చేసి ఈ రైతా కూడా బాక్స్తో పాటు పెడుతున్నాను. అంతే. నచ్చిందా రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. ఓకే, బాయ్.